ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల బదిలీలు సహజ సిద్ధంగా జరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ దిగిన తర్వాత రేవంత్ మారుస్తున్నప్పుడు ప్రక్షాళన ఇట్లాంటిది మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పా, అధికారులు అనేటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు. కాకపోతే కేసీఆర్తో సన్నిహితంగా మెలిగినటువంటి అధికారులని చూసినప్పుడు ఒకవేళ వాళ్ళని మనం కూడా కీ రోల్లో పెట్టుకుంటే మనతో మాట్లాడే మనం చేసే యాక్టివిటీస్ అవతల వాళ్ళకి సమాచారం అందిస్తారో మన భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసేసి వాళ్ళతో సంబంధం లేని వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాని పత్రికలు ఏదేదో రాయిచ్చు పట్టించుకోనక్కర్లేదని. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే జరిగేది. ప్రస్తుతం 21 మంది దాకా ట్రాన్స్ఫర్లు అయినాయి. అందులో వివిధ డిపార్ట్మెంట్లకి ఒకళ్ళని ఇంతకుముందు జగన్కి బాగా క్లోజ్ అనిపించేటటువంటి అధికారులుగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి జీఏడీలో అంటే వాళ్ళకి ఏ పోస్టింగ్ ఎవరు కొన్ని నెలల పాటు, లేదా ఆ తర్వాత వేరే చోట్లకి వెళ్తామంటే డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతామంటే పంపిస్తారు. ఇంతకుముందు కూడా ప్రవీణ్ ప్రకాష్ ఏపీ భవన్లో చేసేవాళ్ళు, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు గారికి బాగా క్లోజ్గా ఉండేటటువంటి అధికారులు ఒకళ్ళు. అయితే టీచర్లు మాత్రం ఆయన మీద బాగా కడుపు రగిలిపోయి ఉన్నారు. టీచర్లు అందరూ ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఆయన బదిలీ అన్నటువంటి జరిగింది. అట్లాగే శ్రీలక్ష్మి మీద వచ్చేటప్పటికి మొదటి నుంచి ఆమె మీద వైఎస్ కుటుంబపు ముద్ర ఉండటం వల్ల ఆమెని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొంతమందిది అయిపోయింది. రేపు అసెంబ్లీ సమావేశాలు అయ్యాక మరికొన్ని బదిలీలు భారీ ఎత్తున చేసుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ బదిలీలకు కూడా కసరత్తు చేస్తున్నారు.